నమస్తే నమస్తే అండి. రెడ్డి గారు, మీ ఇక్కడ దేవరిపట్నంలో మీ ఫీల్డ్ చూద్దామని నేను వరంగల్ నుంచి వచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు రవి హైబ్రిడ్ సంబంధించినవి 4 రకాలు సాగు చేస్తున్నారు. 4 జెర్సీ ఒకటి, శ్వేత 041 ఒకటి, బంజారా ఒకటి. ఇప్పుడు మనము ఈ వెంకీలో ఉన్నాం. ఈ 4 ఎకరాల్లో ఈ 4 రకాలు సాగు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ 4 రకాల పైన ఒక్కొక్క రకం గురించి మీ అనుభవంలో చెప్పండి. నా అనుభవంలో తేజాలో వెంకి, బంజారా, ఓకే, ఇంకా 341 బాపతిలో జెర్సీ 56. ఓకే, పిచ్చి కాసింది, అది మాత్రం బాగా కాసింది. కింద తాళ అనేది కూడా రాలే చెట్టుకి. ఓకే, దగ్గర కాపు ఇంత ఉన్న చేను కిందికి అయింది అది. ఓకే, అదే కాయ కాసి కింద ఒరిగింది. ఇట్లా నేను నడవడానికి కూడా రాలేదు అసలు. అది జెర్సీ 56 లో బాగా కాసింది. అంటే మేము కోస్తే ఇంకా కావచ్చు కానీ మాకు కూలీలు దొరకక ఇప్పుడు కోయడానికి కూడా మనుషులు పోవడానికి వీలు లేదు కదా నడవడానికి. అందుకని దాన్ని ఆపేసిన. ఈ తడి అయిపోయినాక ఒక వారం 10 రోజుల తర్వాత కోస్తాం. కోసినాక కూడా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాటర్ మళ్ళీ పెడతాం. కానీ తేజాలో ఇది నెంబర్ 1 ఏదండి? వెంకి. వెంకి మళ్ళా ఒత్తిడి కూడా పైన డబల్ కాయ వస్తుంది. కింద తాలు కూడా రాలేదు. కొంచెం బంజారాలో కొద్దిగా వచ్చింది తాలు. బంజారాలో కొద్దిగా ఒక 5 పైసల మందం కింద తాలు వచ్చింది. ఎందుకు వచ్చింది రెడ్డి? అది ఏమో మరి వాతావరణం పాలతో లేకుంటే దేని వలన కానీ. అంటే ఇందాక ఒకటి అన్నారు కదా, చెట్లు దగ్గరకి అంటే గాలి అడక రావచ్చు. ఎందుకంటే వాటర్ పోతా అంటే ఇప్పుడు మనం ఈ రేగడి కదా, నీళ్ళు పెడితే ఏమవుతుంది, వారం 10 రోజుల దాకా అట్లే చల్లగా ఉంటుంది వాతావరణం. దానివల్ల కూడా రావచ్చు. కింద ఆనింది కాయ, దానివల్ల కూడా బంజారాలో ఈ గాలి అడక తడి పెట్టినప్పుడు అట్లా వచ్చింది. దాని వరకు ఎందుకంటే మాది చౌక భూమి అయితే తొందరగా ఆరిపోయేది. రేగడి కదా, కనీసం 10-15 రోజుల దాకా అట్లే ఉంటుంది నెమ్ము. దానివల్ల కానీ వెంకి ఎత్తు పెరిగింది కాబట్టి దీనిలో రాలే. వెంకీలో మీకు ఎలా బెటర్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో ఉన్నాము. ఇక్కడ గనుపు దగ్గర ఉంది, కాపు కూడా దగ్గర గనుపు దగ్గర కాయ కూడా దగ్గర రాగో. చూడు ఎట్లా కాసింది ఒకసారి. కింద కాసి మళ్ళీ పైన ఇగురు వచ్చేసింది. అది ఇక్కడ తీసుకురండి ఒకసారి. కింద గాలి ఆడక చూడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒకే నూరులో 2 కాయలు. ఒకే నూరులో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకే నూరులో 2 కాయలు. ఇక్కడే 3 కాయలు కూడా పడింది. ఇక్కడ మీకు చూపిస్తాం. ఇదిగోండి, ఇక్కడ 3 కాయలు. 1, 2, 3. ప్రపంచ చరిత్రలోనే రవి హైబ్రిడ్ సీడ్స్ లో ఇలాంటి వెంకీ రకాలు మొట్టమొదటిది. ఒకే నూరు దగ్గర 3 కాయలు. సో ఇది మీకు వెంకీ తేజాల్లోనే సన్న రకాల్లోనే వెళ్తుంది అంటారా? సన్నరాలు మళ్ళీ సైజు కూడా పెద్దగా ఉంది కదా. ఇప్పుడు పక్కన వేరే సీడ్ వేసిండు. ఆ సీడ్ కు మన సీడ్ కి చాలా తేడా ఉంది కదా. ఆ పక్క సీడ్ లో ఇంత 2 ఇంచులే ఉంది కాయ. 2 ఇంచులు ఉంది, దానికి డబల్ ఉంది ఇది కాయ. ఇది 3.5-4 ఇంచుల వరకు. 4 ఇంచుల వరకు ఉన్నది ఇది. ఇక్కడ కాయ చూడొచ్చండి. సో ఇక్కడ మనం ఈ క్షేత్రంలోనే ఈ గట్టు పక్క గట్టుగా అనుకుని ఉన్నది. ఒకసారి వీడియో కూడా జూమ్ చేయి. అక్కడ ఆ కాయలు కూడా నేను మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం ఇది హోల్లో పెట్టండి, వెంటనే అక్కడికి వెళ్ళి షూట్ చేసి దాన్ని యాడ్ చేద్దాము. అంటే రవి హైబ్రిడ్ సీడ్స్ లో వెంకీ అనే ఈ నూతన హైబ్రిడ్ వంగడము భారతదేశంలో వరంగల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. రైతు మాటల్లో కూడా మనము భాస్కర్ రెడ్డి గారి మాటల్లో ఉన్నాము. మనము ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఉన్నాము. రైతు భాస్కర్ రెడ్డి గారు, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్? 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. 20 సంవత్సరాల అనుభవంలో ఇటువంటి సీడు నేను చూడలే. ఎత్తానా కానీ ఇంత రాలే, ఏది రాలే నాకు. ఇది బాగుందంటారు? ఇది బాగున్నది. బాగున్నది, హైట్ కూడా పెరుగుతుంది, పూత పెరిగే కొద్ది బాగా వస్తుంది. ఇంకా మనం చూడొచ్చు ఈ కాలంలో. అంటే మేము ఇక్కడికి వస్తూ ఉంటే మనం గమనించినట్లయితే పూత డబల్ కాయలు. డబల్ కాయలు. ఇక్కడ కూడా డబల్ కాయలు అండి. డబల్ కాయలు, పూత మనము ఇక్కడ చూడొచ్చు. కొన వరకు పూత. ఒకే ఇంచులో 4 నుంచి 5 ఫ్లవర్స్ కూడా బాగా. ఓకే, ఇంకా తడిపెట్టినాక చూస్తే బాగా కనపడుతుంది. ఇప్పుడు తడిపెట్ట ఎన్ని రోజులు అవుతుంది రెడ్డి గారు? తడిపెట్ట 20 రోజులు అయింది. 20 రోజులు అయినా తడిపెట్టకుండా ఇంత పచ్చగా ఉంది, ఇంత ఆరోగ్యంగా ఉంది. తెగుళ్ళని ఎలా తట్టుకుంది రెడ్డి గారు? తెగుళ్ళు అంటే బ్రాండెడ్ కంపెనీలే మందు కొట్టినా. ఓకే, ఏ మందన కానీ సిస్టమేటిక్ ఫంగిసైడ్ కొట్టినా. ఎరుపు కనిపించట్లేదు ఇందులో. ఎరుపు అంటే ఇక మనం వేసే బలానికి కనపడలేదు. బలం కూడా వేయాలంటారు. ఎన్ని రోజులకు ఒకసారి బలం మందులు వేస్తున్నారు? 15 రోజులకు ఒకసారి. 15 రోజులకు ఒకసారి. ఎలాంటి బలం మందులు? పొటాస్ కానీ, యూరియా కానీ, DAP, దానికి సరిపోయే పోషకాలు కానీ మొత్తం. అయితే రెడ్డి గారు ఏంటంటే రైతులకు ఇచ్చే సలహా 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా బలం మందులు అడుగులు. అలాగే రెడ్డి గారు ఎన్ని రోజులకు ఒకసారి పురుగు మందులు పైన పిచికారీ చేస్తున్నారు? నేను 5, 6, 7, 8 రోజుల లోపు దాని వాతావరణాన్ని బట్టి, చేనుని బట్టి 8 రోజుల లోపు ఎలాంటి మందులు పిచికారీ చేశారు ఇప్పటి వరకు? నేను అన్ని బ్రాండెడ్ కంపెనీలే. ఒకటి ఎక్స్పోజర్స్ కానీ, అది
గాసియా కానీ సిమ్లా సిన్వా ఓకే డెల్కేటు ఓకే ఇవన్నీ కొట్టినాం. నిన్న గాసియా కొట్టినా, అంతకుముందు ఎక్స్పోజన్స్ కొట్టినా. ఈ గ్రాసియాలు ఏమైనా కలుపుతున్నారు? నేనేం కలపను, ఏది కొట్టినా బ్రాండెడ్ ఒక్కటే కొడతా. ఓకే, ఇది మనం భాస్కర్ రెడ్డి గారు రైతులకు ఒక సలహా కూడా ఇస్తున్నారండి. ఎక్స్పోనస్, సీజ్మైట్ కానీ గ్రాసియా లాంటి ఇలాంటి ధర అధికంగా ఉన్న మందులను ఇండివిజువల్ గానే కొట్టాలంటున్నారు. వీరి అనుభవంలో కూడా మనం ఈ క్షేత్రాన్ని చూస్తున్నాము. ఇంకేమైనా కాంబినేషన్స్ కలుపుతుంటారు? నేనే ఏది వేసినా ఇండివిజువల్ అని కొడతా. ఇండివిజువల్ అనగా స్ప్రే చేస్తున్నా కూడా ఇంత ఆరోగ్యంగా ఉంది. మరి చాలా మంది రైతులు 2-3 మందులు వాళ్ళకి వీలు పడక 10 రోజులకు 15 రోజులకు అట్లా కొడతారు కానీ నేను కలిపి కొట్టాను, ఏది కొట్టినా ఇండివిజువల్. రెడ్డి గారు నేను చెప్తున్నానండి, వీలు పడక కాదు, 2-3 మందులు కూడా ఒకేసారి స్ప్రే చేస్తూ 4 నుంచి 5 రోజులకు మళ్ళీ 2-3 మందులు కలిపి స్ప్రే చేస్తున్నారు. మీరు నిజానికి మీ తోటను చూడడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతులకి మేము కూడా అడ్వైజ్ చేస్తాము, తెగుళ్ళ మందుల్లో పోషకాలు కలపొద్దండి, ఇలాంటివి కొన్ని అడ్వైజ్ చేస్తుంటాం. కొన్ని రకాల అకారిసైడ్స్, మైట్ సైడ్స్ లో కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ కలపకూడదు అంటాము. వాళ్ళు ఏంటంటే రైతులు అన్ని గుంపలుగా కలిపేసి 4 మందులు కలిపేసి స్ప్రే చేస్తున్నారు. మీరు చూపించారు అలాంటి రైతులకి ఒక్క మందు స్ప్రే చేసినా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దానికి మీ తోట ఈ వెంకీ హై ఎగ్జాంపుల్ గా ఉంది. సంతోషం అండి. ఇక్కడ మనం కాపు చూడొచ్చండి, యూనిఫామ్ క్రాపు. చందు ప్లీజ్ కమ్. అసలు అడుగు పెట్టడానికి సందు ఉండదు. కాజు ఒరిగిపోయింది చెట్టు, ఆ చెట్టు చూడు వంగిపోయింది కాజు. ఓకే, ఇంకా బంజారా చూసుకోపెట్టింది అసలు, లేపితే మొత్తం ఇట్లా కాయే అంత బాగా కాసిందా? ఆనేగా ఉంది. మరి దిష్టి బొమ్మ ఏదైనా కట్టారా రెడ్డి గారు? ఏలే జాతీయ జెండా పెట్టినా, ఇండియా జెండా పెట్టేసిన, మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారు మీ తోటను చూస్తా ఉంటే. అమ్మగారు కూడా ఎక్కువ తోటలో ఇన్వాల్వ్? ఎక్కువ మేము దీంట్లోనే ఉంటాం. అమ్మ మీరు రెగ్యులర్ గా టీవీ సీరియల్ చూడరా అమ్మ మీరు? రోజు ఇయే ఏవి? ఈ రవి అప్డేట్ సీడే పంటల గురించి, పంటల గురించే వస్తా. సో ఇప్పుడు మనము శ్వేత 041 కూడా ఒకసారి ప్లీజ్ శ్వేత 041 చూద్దామండి. ఇంకా అటు బాగుంది లోపల, హోల్లో పెట్టు. అంటే నడుస్తూ వెళ్తున్నది మాత్రం కింద పడిపోతా అంటే చెట్టు అసలు మొత్తం కాయలే. ఇది శ్వేత 041 అండి. కాసి కింద పడిపోవడం ఇక్కడ వచ్చింది. జెర్సీ అయితే అసలు తీస్తా అంటే మొత్తం ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి శ్వేత 041. భాస్కర్ రెడ్డి గారు చాలా తక్కువ యాజమాన్య పద్ధతిలో పండించడం జరిగింది. ఇందాకే వారు మనకు చెప్పారు, ఇండివిజువల్గా మందులు 5 నుంచి 6 రోజులకు ఒకసారి ఎలాంటి కాంబినేషన్స్ లేకుండానే ఇండివిజువల్గానే ఒక్కొక్క మందు స్ప్రే చేస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా ఉంది. ఇదంతా ఒకసారి చూపించవచ్చు. పైన అంతా కాపు, దాని తర్వాత ఇగుర్లు, పూత. శ్వేత 041 రవి హైబ్రిడ్ సీడ్స్ వారి. జెర్సీ 56 చూద్దాము ఒకసారి. ఈ పక్కన రండి. ఇదంతా తోట కాసి కింద పడిపోవడం జరిగింది. కొమ్మలుగా ఇది ఒకటి మంచి సైజు వచ్చిందండి. సైజు ఫుల్ సైజు 15 ఇంచులు. ఇది 15 ఇంచులు 56 అండి మనం చూస్తున్నది భాస్కర్ రెడ్డి గారి తోటలో. చాలా తక్కువ మేనేజ్మెంట్లో కాపంతా కాసి కిందకి ఒరిగిందండి, మనం గమనించవచ్చు. కాయ కనుక మనము 15 సెంటీమీటర్లు కాయ పొడి ఉంది. మంచి రంగుతో ఉందండి. తాలుగాయ లేదు అసలు, చెట్టుకే లేదు. చూడు లోపల పంట కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఒకసారి ఇదంతా ఇట్లా వైడ్ గా చూడండి. తాలుకాయ కూడా కింద ఆశ కూడా ఏంటంటే భూమికి ఆడినా కూడా కాలే, తాలుకాయ అవ్వలేదు అంటున్నారు రైతు భాస్కర్ రెడ్డి గారు. జెర్సీ 56 పైన ఒక్క మాటలో చెప్పండి భాస్కర్ రెడ్డి గారు.
వేసుకోవచ్చు. ఏ రైతే కానీ అనుమానం లేకుండా వేస్తుంది దీన్ని. జెర్సీ 56 రవి హైబ్రిడ్ సీడ్స్ 40-45 రోజుల్లో పూతకు వచ్చేస్తుంది. ఓకే, మనం ఎంత బలం పెడితే అంత కాస్తుంది ఇది. ఓకే, ఇది కూడా మంచి హైబ్రిడ్, రైతులకు నిర్మాణమైన హైబ్రిడ్ సీడ్ ఇది. పూత కూడా వారం రోజుల్లోనే పిండి అయిపోతుంది. నాకు వచ్చిన 4-5 రోజుల్లోనే. నల్లిని కూడా ఏం చేయలేకపోతాను, నల్లి ఏం చేయలేకపోతాను దాన్ని. సో నల్లిని బాగా తట్టుకుందంట. ఓకే, బాగా తట్టుకుంటుంది. కొంచెం న్యూట్రియన్స్ కొట్టాలి వారం. ఓకే, భాస్కర్ రెడ్డి గారు వారికి ఉన్న అనుభవంలో జెర్సీ సాగు చేస్తున్న రైతులకు ఒక చిన్న సలహా ఇస్తున్నారు. వారానికి ఒకసారి ఖచ్చితంగా న్యూట్రిషన్స్ పిచికారీ చేయాలని అంటున్నారు. అంటే ఎలాంటి న్యూట్రిషన్స్ పిచికారీ చేయాలి? ఏదైనా జిల్లెట్ న్యూట్రియన్స్ కానీ మామూలు కానీ ఒక స్ప్రే పెట్టి ఇంకో స్ప్రేలో చేస్తే సరిపోతుంది. ఓకే, గ్రోత్ బాగా రావడము, పూత పిందె సెట్ అవ్వడం బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే భూమిలో మనం వేస్తున్నాం కాబట్టి భూమిలో సత్వ తగ్గిందని అంటారు. అంతే. ఓకే, ఇదంతా చూడొచ్చండి. ఎక్కడ కూడా అది శ్వేత 041, ఇక్కడ జెర్సీ 56. ఎక్కడ కూడా మనకి ఇక్కడ ముడత కనిపించట్లేదు. అయితే అసలు దీనికి ముడితే రాలే. ఓకే, అసలు జెర్సీకి ముడితే రాలే. 04 కానీ జెర్సీ కానీ బంజారాకి అయితే అస్సలు లేదు ముడత. వెంకి ఒక్క చెట్టు అని లేదు. ఓకే, కనీసం 1.5-2 ఎకరాలు ఉంటుంది అది. ఓకే, ఒక్క చెట్టు కూడా రాలే. ఒక్క చెట్టు కూడా ముడతలేదండి. 5 ఫీట్లు బరాబరి ఇడికి పెరిగింది నాకు. సంతోషం ఉంది. సో నెక్స్ట్ ఇయర్ వెంకి సాగు చేయాలనుకుంటున్నా చేసుడే. మీ చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు రెడ్డి గారు? బాగా కాసిందంట. ఓకే, వారు విత్తనం కావాలని అడుగుతున్నారా లేదంటే? అడుగుతాను, మీరు ఎక్కడ తెచ్చారు, మీకు ఎవరు ఇచ్చారు అని. ఓకే, సరే నేను ఇట్లా తెచ్చుకున్నా, కమలాపురం చూసి వరంగల్లో ఉన్నాయి తెచ్చుకున్నాను చెప్పి. ఓకే, కొద్దిగా అడ్వైజ్ చేయండి. ఎందుకంటే మనతో పాటు రైతులను కూడా ముందరికి తీసుకెళ్ళాలి. ఊళ్ళో మీరు కూడా మనం ఇందాక అనుకున్న సన్నాల్లో వీరి గట్టు పక్కన ఉన్నటువంటి సన్నాల రకాలు ఒకటి అబ్జర్వ్ చేద్దాము. దాని సైజు కేవలం 2 ఇంచులు మాత్రమే ఉంది. ఒక నిమిషం కొద్దిగా హోల్లో పెడితే మనం ఆ పక్క వరకు వెళ్దాము. ప్లీజ్ నాతో ఒకసారి రండి. అయితే ఈ తోట పక్కనే మనము భాస్కర్ రెడ్డి గారి గట్టు పక్కన ఉన్నటువంటి ఈ రైతు కూడా తేజాలు సాగు చేస్తున్నారు. మనము ఈ పక్క తోటను గమనిస్తే కనుక వీరి దగ్గర కాయలు కనుక చూస్తే కేవలం ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ అండి. ఇది పక్క గట్టు ఉన్నటువంటి రైతు తేజాలని ఇచ్చారు అంట. దాన్ని కనుక దీన్ని సైజుని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 50% తక్కువ ఉంది. 50% తక్కువగా ఉంది. ఇక్కడ కనుక చెట్టు చూస్తే గ్రోత్ కూడా పెద్దగా లేదు. ఇక్కడ వరకు ఉంది. మన వెంకీని కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్లు పెరిగింది రెడ్డి గారు మన వెంకీ? 5 ఫీట్లు పెరిగింది. ఇది వచ్చేసి 3 ఫీట్లు కూడా లేదు. అంటే మనం ఇక్కడ గమనిస్తే కనుక రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ, ఇది వేరే కంపెనీ యొక్క తేజ రకము. రైతుకి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోతకూళ్ళు కూడా తక్కువ అవుతాయి. ఈ వెరైటీకి కోతకూళ్ళు ఎక్కువ అవడం జరుగుతుంది. ఇది కాంపిటేటర్ వెరైటీ. ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ వెరైటీ. సైజు బాగుంది అండ్ ఇందులో గింజ శాతం కూడా ఎక్కువగా ఉంది. ఇందులో గింజ శాతం కూడా చాలా తక్కువగా ఉంది. ఈ 2 వెరైటీల్లో కంపేర్ చేసుకుంటే కనుక దిగుబడి విషయంలో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ అత్యధికంగా దిగుబడి రావడము మనం గమనించవచ్చు. తోట కూడాను ఇది 3 ఫీట్లు, కాంపిటేటర్ వెరైటీ 3 ఫీట్లు పెరిగితే మన తోట వెంకీ చూపించండి ఒకసారి. భాస్కర్ రెడ్డి గారి మరొక వెరైటీ బంజారా చూస్తున్నాము, చూడొచ్చు. భాస్కర్ రెడ్డి గారు, బంజారా ఎలా అనిపిస్తుంది మీకు? బంజారా ఇంకా నంబర్ 1. ఓకే, 2 తంతెలు కాసింది, కింద ఒకటి ఉంది, మీద ఒకటి ఉన్నది. ఓకే, తంతెలు అంటే ఒకదాని తర్వాత ఒక స్టెప్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం కాపును కనుక గమనిస్తే కింద ఒక తంత, పైన ఒక తంత. దాని తర్వాత మనం ఇక్కడ చూస్తే పైనంతా మళ్ళీ ఇంకొకటి. దీని తర్వాత గమనించినట్లయితే మళ్ళీ పూత, మళ్ళీ పిందెలు. మనకు ఎన్ని క్వింటాలు రావచ్చు భాస్కర్ రెడ్డి గారు? ఇది ఎకరం అయితే 30 క్వింటాలు వస్తుంది. నేను వేసిన 2-3 గుంటలు. ఓకే, ఎందుకు మరి ఎక్కువ ఎందుకు సాగు చేయలేదు? గింజలు లేక, ఆ టైంలో విత్తనాలు దొరకలే. ఓకే, సో ఇది ఇక్కడ కూడా ఎలాంటి ముడత లేదు. అంటే దానికి దీనికి సపరేట్ మందులు కొట్టారా? అన్ని మొత్తం కలిపే, అన్నిటి కలిపి ఒకటే మందు, వేరే అసలు మందే కలపలే. ఓకే, ఓకే, చాలా బాగుంది భాస్కర్ రెడ్డి గారు. నిన్ననే గాసే కొట్టిన. ఓకే, చూడు మళ్ళీ ఎక్కడ లేదు కూడా రాలే. ఇలా చూడొచ్చండి, రైలు పట్టాలలాగా. సో ఇదంతా కూడా
అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కానీ మనకు ముడత కనబడట్లేదు. నీట్గా ఇస్త్రీ చేసినట్టుగా ఉన్నాయి ఆకులు. ఆకులు మాత్రం పూర్తిగా ఇస్త్రీ చేసినట్టుగా ఉన్నాయి. మళ్ళీ కనుక పిందెలు, చిన్న పిందెలు, మళ్ళీ పూత. ఈ వారంలో మళ్ళీ కాపు అవుతుంది. ఇక్కడ కింద చూస్తే పండుకాయ, ఇక్కడ పచ్చికాయ, ఇక్కడ పిందెలు, మళ్ళీ పైన పూత. సో ఒక మిరాకిల్ వెరైటీ అండి. దిగుబడి విషయంలో బంజారా రాజరాజుగా ఉంది.